దేవుని పరిశోధనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మెస్సయ మహిమ సంఘ సభ్యులందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి 2021వ సంవత్సరంలో గతించిన 11 నెలలు దేవుడు మన కుటుంబాలను ఆయన సజీవమైన రేఖల చోటున కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క 12వ నెలలో దేవుడు మనం ప్రవేశపెట్టి ఉన్నారు. మరి ఈ నెలంతా కూడా మనము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడిగా ఉద్భవించినటువంటి శుభ సందర్భాన్ని బట్టి క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూ ఉంటాం. మరి దినాన్ని 9వ తారీఖున మన యొక్క గృహము పక్షంగా ఫ్యామిలీ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా లియో మినిస్ట్రీస్ ఎంఎంసి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. చేరి వచ్చిన మన యొక్క సంఘ పెద్దలకు, యూత్ వారికి, అదే రీతిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి ఒక సమయంలో నాన్నగారు విక్టరయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ కూడా తరలించండి. ప్రార్థన. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ మహాప్రమిషత మా కుటుంబ విషయాల్లో మీరు చేసిన మేలు బట్టి వందనాలు. అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు నిన్ను ఆరాధించడానికి, కనపరచడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. అందరం పిల్లలు పెద్దవారు అందరూ కలిసి స్తుతిస్తుండగా మీరు తోడయండి, సహాయం చేయండి. ఈ కూడుకులో మీరే ఉండి ప్రారంభం నుండి ఆఖరి నిమిషం వరకు పరిశుద్ధాత్మతో నడిపించుకొని పిల్లలు పాటలు పాడుతుండగా తోడుగా ఉండండి. వాక్య పరిచయలు కూడా తోడుగా సహాయం చేయమని ఈ చిన్న కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఎస్తేర్ అండ్ రూత్ ఏంజల్ ముందుకు వచ్చి 1-2 పాటలు పాడి దేవుని మహిమపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తాం. Joyful and
సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి వాక్య పఠనం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మేరీ గారు చదివి వినిపిస్తారు. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్యపట్నం లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనం చదువుతాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకుని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి యొక్క వాక్య భాగం దీవించుగాక. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రేమతో ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మా జీవితాల్లో చెప్పలేని మేలు చేసి మమ్మలను ఈ దినం ఈ స్థితిలో నిలబెట్టిన యేసేకు వేలాది కోట్లాది స్తోత్రాలు. ఈరోజు మరి మా కుటుంబం ఈ ఫ్యామిలీ క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారని ప్రభువుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కడవరి దినాల్లో మనందరం ఎంత క్షేమంగా ఉన్నందుకే దేవునికి కోట్లాది స్తోత్రాలు. ఈ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం చాలా అరుదైపోయింది నేటి కాలంలో. క్రిస్మస్ అన్న ఆర్భాటాలతో అనేక విధాలుగా మరి సంబరాలు, ఈ భూ సంబంధమైన కార్యాలు ఎన్నో చేస్తూ క్రీస్తుని ఆత్మతో సత్యంతో ఆరాధించలేక క్రిస్మస్ ఎన్నో జరగడం మనం చూస్తున్నాం. కానీ నేటి కాలంలో క్రీస్తుని ఆత్మ ద్వారా ఆరాధించేవారు తక్కువైనందుకు మనం చాలా బాధపడుతున్నాం. ప్రతి ఒక్కరము కూడా క్రీస్తుని ఆరాధించటంలో మనసారా దేవునికి కృతజ్ఞతలుగా మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి భయభక్తులు కలిగి నడుచుకోవాలి. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటే నిజమైన క్రిస్మస్. స్టార్లు ఎన్ని కట్టినా అసలు దేవుడు మననే ఒక స్టార్గా పిలుచుకుంటున్నారు. ఆయన మనల్ని ఎంతగానో మరి మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పిన క్రీస్తు వారు మనల్ని వెలుగు కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు మరి ఈ క్రిస్మస్ ఈ విధంగా మా కుటుంబంతో మేము చేసుకోవడానికి యేసయ్య మా పట్ల చేసిన మేలుకి కోట్లాది స్తోత్రాలు. ఎంతో దీనస్థితిలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న మమ్మలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఈ దినం క్రీస్తు వారిని మేమందరం ఎంత ఆనందంగా ఆరాధన చేసుకోవడానికి ఆయన చూపిన కృపకై దేవునికి కోట్లాది స్తోత్రాలు. నిజంగా దేవునికి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేము. మరి ఈ క్రిస్మస్ ఆరాధనలో చదవబడిన లేఖనాన్ని మనము చూసాం కదా. ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఆయన మనకి మరి అనుగ్రహించారు. ఈ క్రిస్మస్ అనగానే ప్రజలందరికీ కూడా ఆనందం, సంతోషం. క్రీస్తు జన్మం, లోకరక్షకుడైన ఆయన రక్షణ మనందరికీ ఇచ్చి నశించిపోతున్న మనలను, నరకపాత్రమైన మనలను క్రీస్తు వారు పరలోకానికి వారసులుగా చేసి మనందరికీ ఎంతో సంతోషమైనటువంటి ఆనందాన్ని ఇచ్చిన క్రీస్తు వారికి వేలాది కోట్లాది స్తోత్రాలు. మా కోసం, మా కుటుంబం కోసం,
మాకు ప్రభు అయిన క్రీస్తు వారు ఇచ్చిన మెస్సయ్య మహిమ సత్య యొక్క పరిచర్య కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. క్రిస్మస్ ఆరాధనలు జరిపించుకుంటున్న వారందరూ మరి మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థించండి. అలాగే మేము అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. భయంకరమైన దుర్దినాలు ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఘోరాలు అన్నీ చూస్తూ ఉంటే క్రీస్తు వారు అక్కడ ఆసనం అయిపోతుంది. అందరము సిద్ధపాటు కలిగి ఉందాం. క్రీస్తుని మనసారా ఆరాధించి రాకడ కొరకే సిద్ధపడదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది. క్రిస్మస్ గ్రీటింగ్స్ అందజేసినటువంటి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సమయంలో మేరీ గారు, కుమారి గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరుస్తారు. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. సంబరానికి అంతేలా సంబరాలతో చాటాల, అంబరా
ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు బ్రదర్ బాబ్జీ గారు వచ్చి చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 23 వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మలను గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు తన పరిశుద్ధ భాగమును దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో మరి నాన్నగారు ముందుకు వచ్చి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా ప్రభు వారికి ప్రతి వారికి ప్రభు పేరట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సంతోషకరమైన సమయంలో మనం కూడా అందరూ కూడుకొని ఇలాగ ప్రభువుని కనపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. లూకాసు సువార్తలో 2వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఈ లోకంలో చాలామంది పుడతారు కానీ పుట్టుకరోజు చేస్తారు కానీ ఒక్కరోజే చేస్తారు. కానీ యేసుప్రభు పుట్టుకరోజు అయితే ఈ నెల డిసెంబర్ నెల మొదలుకొని ఆకారం వరకు కూడా ఆయన ఏదో చోట్ల ఏదో స్థానంలో నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని సంతోషం గానాలతో స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప సందర్భంలో సంగతులు మనందరూ కూడా ఆయన మరి గణపరచాలని సంతోషించాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. అయితే కారణం ఏంటనగా ముందుగా దేవుని నామను బట్టి ఆ సంతోషమైన వార్త ఎవరికి తెలియబడిందంటే దేశంలో కొందరు గొర్రెలు కాపరు మొట్టమొదటిగా యేసు ప్రభు కొరకు తెలియబడిన వారు వారి పొలంలో ఉండి రాత్రి వేళ తమ అందరం కాచుకొని చుండగా ప్రభు దూత వారికి యుద్ధకు వచ్చి నిలిచింది. చూసారా ఎంత మంచి దేవుడు. అయితే గొర్రెలతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మొట్టమొదటిగా పుట్టిన సందర్భాన్ని బట్టి వారికి తెలియపరిచారు. తెలియపరిచిన తర్వాత ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలవు మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వర్తమానం ఏం వర్తమానం అంటే మంచి వర్తమానం. ఇది యేసుక్రీస్తు వర్తమానం, రక్షకుడని వర్తమానం. రక్షకుడు పుట్టాడని దేవుని మహాకృపటి ఈ నెలంతా కూడా సంతోషంతో ప్రభుని మహిమపరుస్తాం. అలాగే ఈరోజు మాకు ఇచ్చిన చిన్న కుటుంబాన్ని ప్రభు నామములలాగా స్తుతించడానికి ఆనందం ఇచ్చిన అవకాశం మరొకసారి ప్రభు పేరు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జన్మదినాన్ని బట్టి ఆయన మేమందరం చేరి నేను స్తుతిస్తుండగా గణపరుస్తుండగా మీరు మాతో ఉండి ఈ దినాలన్నింటిలోనూ కూడా ఎక్కడెక్కడ ఇలాంటి క్రిస్మస్ పండుగలు జరిగిన ఆనందంగా జరగడానికి సహాయం చేయండి. ఈ చేరిన చిన్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని పనిలో నీ సేవలో మాతో పాటు మా పిల్లలు మనవులందరినీ ప్రత్యేకమైన దీవులతో నింపి నీ పనిలో వాడుకొనమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకుంటూ వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
ఇంతవరకు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి ఒక ఫ్యామిలీ క్రిస్మస్కి విచ్చేసినటువంటి సంఘ బిడ్డలైన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ అంటే అర్థమేంటంటే క్రైస్ట్ ప్లస్ మాస్ అనే విషయం మన అందరికీ తెలుసు. క్రీస్తుని ఆరాధించటం. అయితే కేవలము ఈ డిసెంబరు నెలలోనే దేవుని ఆరాధించడం కాదు, మనం ప్రతిదినము దేవుని ఆరాధించాలి. అయితే ఈ దినాల్లో మనం చూసినట్లయితే చాలామంది అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టలేదని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే ఆయన అసలు డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడని మీకు ఆధారం ఏంటి అని అడిగేవారు చాలామంది ఉన్నారు. ఆయన ఎప్పుడు పుట్టాడు అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ ఆయన ఈ భూమి మీదకి పుట్టాడా లేదా అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తుని గురించి ఆయన పుట్టాడు అనడం కంటే ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు అనడం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మానవుడిగా వచ్చాడు కాబట్టి అదే ఆయన ప్రారంభం అని అనుకుంటున్నారు. అది చాలా భయంకరమైనటువంటి పొరపాటు. దట్ ఈస్ నాట్ హిజ్ బిగినింగ్. అది ఆయన ప్రారంభం కాదు. ఆయన ఈ యొక్క సృష్టి అంతటికి కూడా కారకుడు. సమస్తము ఆయన మూలంగా కలిగిందని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రపంచంలో 2 రకాలైనటువంటి ప్రజలు ప్రాముఖ్యంగా ఉన్నారు. ఎథియిస్ట్స్ అంటారు ఒక వర్గం. రెండో వర్గం ఏంటంటే థియిస్ట్స్, అంటే థియోస్ అంటే దేవుడు అని అర్థం. కొంతమంది అసలు దేవుడు లేడు, ఈ సృష్టి దానికదే వచ్చింది, ఏకకణి జీవులు మొట్టమొదట ఉద్భవించాయి ఈ భూమి మీద. అవి పరిణామ సిద్ధాంతం ప్రకారంగా అవి అలాగా అభివృద్ధి చెంది ఏకకణ జీవుల నుంచి బహుగణ జీవులు, బహుగణ జీవుల నుంచి జంతువులు, జంతువుల నుంచి మానవుడు ఉద్భవించాడు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వాళ్ళు నమ్మేది ఏంటంటే దేవుడు లేడు అనేటువంటిది వాళ్ళు నమ్ముతుంటారు. అలాగే థియిస్టులు అయితే దేవుడిని నమ్మే వాళ్ళు మళ్ళీ 2 రకాలు ఉన్నారు. మోనోథియిజం, పాలిథియిజం అంటారు. అంటే ఒకే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడు అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే క్రైస్తవ్యం అనేటువంటిది ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడే, కానీ బైబిల్ గ్రంథంలో ఆయన 3 వ్యక్తులుగా మనకి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. 3 ఏక దేవుడు. ఈ మాట బైబిల్లో స్పష్టంగా లేదు, కానీ మన దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ఆయన మానవులకు ప్రత్యక్షపరచుకున్నాడు. అసలు దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయనకి ఒక ఆకారం అంటూ లేదు. ఆయన ఆత్మస్వరూపి, నిరాకారుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు ఒక సాధారణమైనటువంటి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమొచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, మానవులు అందరూ కూడా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపం ద్వారా అందరూ కూడా పాపంలోనే పుడుతున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలోనే చనిపోతున్నారు. సో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది లేదు. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే పరిశుద్ధుడు కావాలి. అయితే ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవ్వరు కూడా పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. సో మానవుడిని అలాగ విడిచిపెట్టేయడం దేవునికి ఇష్టం లేదు. అదే ఒకనొక సమయంలో దేవదూతలు పాపం చేస్తే దేవుడు వాటిని పరలోకం నుంచి భూమి మీదకి త్రోసివేశాడు. కానీ మానవుడు పాపం చేసినప్పుడు మానవుడిని అలా విడిచిపెట్టేది, మరలా మానవుడిని తన దగ్గరికి చేర్చుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. అది నిన్నకాక మొన్న జరిగినటువంటిది కాదు. ఆది కాలంలోనే మనం మొట్టమొదటి ప్రవచన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనకు అనిపిస్తుంది. సో కాబట్టి ఒక స్త్రీ ద్వారా పాపం అనేది భూమి మీదకి వచ్చింది. అదేవిధంగా ఒక స్త్రీ ద్వారానే రక్షకుడు కూడా ఈ భూమి మీదకి రావాలి అనేటువంటి నిర్ణయము అప్పుడే జరిగిపోయింది. సో కాబట్టి అంత గొప్ప దేవుడు, మహాదేవుడు, ఎవ్వరు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన వసించేటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక సాధారణమైనటువంటి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది.
దట్ ఈస్ ద గ్రేట్ మిరాకిల్. అది చాలా అద్భుతం. ఆయన మళ్ళీ ఒక రాజుల వంశంలో జన్మించలేదు, లేకపోతే ఒక గొప్పవారి ఇంట్లో ఆయన జన్మించలేదు, కానీ ఒక సాధారణమైనటువంటి మానవుడికి ఈ భూమి మీద జన్మించడం అనేటువంటిది జరిగింది. తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక రిక్తునిగా ఆయన చేసుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. లూకాసు వార్తలో మనము చదువుకున్న ఇందాక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ గొర్రెల కాపర్లకి దేవుని యొక్క దూత చెప్పినటువంటి వర్తమానం ప్రజలందరికీ కూడా కలబోయే మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం ఇది. మన భారతదేశంలో అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది చాలా నిమ్న జాతులకు సంబంధించినటువంటి మతం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మతం అనేటువంటిది మనిషి యొక్క మతి నుంచి పుట్టింది. అంటే నాకు ఏదో నచ్చిన మంచి 4 సూత్రాలు పెట్టి ఒక మతాన్ని నేను స్థాపించవచ్చు. అలాగ స్థాపించబడినటువంటి మతాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. మతాలు ఎన్నైనా ఉండొచ్చు, మతాలన్నీ మంచే చెప్పవచ్చు, కానీ మంచి చేసినా కూడా మనము నీతిమంతులుగా తీర్చబడలేము. కాబట్టి దేవుడు ఈ భూమి మీదకి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆయన మనందరి పాపములకు బదులుగా ఆయన మరణించవలసి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. మనందరిలాగా మానవుల కలయిక వలన లేదా మానవుల యొక్క ప్రమేయం వలన ఆయన పుట్టలేదు. పరిశుద్ధాత్మ వలన ఆయన మరి కన్యకైనటువంటి మరియ గర్భంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ఆయన నవమాసములు కూడా తల్లి గర్భంలో ఉండి ఒక మానవుడు ఎలాగైతే జన్మిస్తాడు అలాగే ఆయన జన్మించాడు. ఒక మానవుడు ఎన్ని శోధనలు ఎదుర్కొంటాడు అన్ని శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన బోధలు కానీ ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు కానీ ఆయన చేసినటువంటి అద్భుతాలు కానీ ప్రపంచంలో ఏ మానవుడు కూడా చేయలేడు. దేవుడు అని చెప్పబడుతున్నటువంటి వారు ఎవ్వరు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాలు ఆయన మాత్రమే చేశాడు. అంత మాత్రం కాకుండా ఆయన మరణ నిమిత్తము ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన తిరిగి లేచి మృత్యుంజయుడైనటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రపంచ చరిత్రలో ఎవ్వరు కూడా ఎంతవరకు పుట్టినవాడు చచ్చిపోవడం మనం చూసాం తప్ప చనిపోయి మరలా తిరిగి లేచిన వాడు ఎవడు లేడు. ఆయన ఒక దేవుడు మాత్రమే. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమై పైకి వెళ్ళారు. ఆయన వెళ్తున్న సమయంలో దేవదూతలు అక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏ విధముగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో అదే విధముగా మరలా 2వసారి ఆయన భూమి మీదకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే కేవలము యేసు క్రీస్తు ప్రభు వారిని మీరు సొంత రక్షకుడు అంగీకరించి ఆయన మీ హృదయంలో చేర్చుకొని మీరు నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితము జీవించినట్లయితే మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ప్రభు బలలో పాలు పొందుచు దేవుడు చెప్పినటువంటి ఉపదేశం ప్రకారంగా మనం జీవించినట్లయితే ఆయనతో పాటుగా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి మరలా 2వసారి రాబోతున్నారు. దిస్ ఈస్ ద గాస్పెల్, అది సువార్త. సో ఆయన వచ్చిన తర్వాత ఈ యొక్క ఆకాశము భూమి గతించిపోతే మరలా నూతన సృష్టి ఆయన చేస్తారు. కొత్త ఆకాశము కొత్త భూమి ఆయన సిద్ధపరుస్తారు. దాంట్లో మనము యుగ యుగాలు కూడా మనం జీవిస్తాం. అలా జీవించాలంటే మనం అందరం కూడా కేవలము మరి స్టార్లు కట్టుకొని లేకపోతే క్రీస్తునేడు పుట్టిన హల్లెలూయా అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. కానీ మనం యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన దేవునిగా మనం విశ్వసించి మన హృదయంలో చేర్చుకున్నప్పుడే అదే నిజమైనటువంటి క్రిస్మస్. బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏంటంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనము దేవుడిని వెతకడానికి ప్రయత్నం చేశారు మానవులు అందరూ కూడా, కానీ మానవుడు దేవుడిని కనుక్కోలేకపోయాడు. దేవుడే మానవుడిని వెతుక్కుంటూ వచ్చారు. నశించిన దానికోసం ఆయన ఈ లోకానికి వచ్చి మనందరూ కూడా వెతకి రక్షించారు. ఎంతమంది అయితే ఈ సువార్తను అంగీకరించి విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుతారు. వారందరూ కూడా నిత్య రాజ్యాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇదేదో ఒక మతం,
అని చెప్పి ఒకవేళ ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్న విషయం ఏంటంటే వారందరూ కూడా నిత్య నరకానికి పోలైపోతారు. సో కాబట్టి మనము నిత్యము కూడా దేవునితో ఉండాలంటే, ఆ పరలోక రాజ్యం చేరాలంటే ఒకే ఒక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సందర్భాలలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం అందరం కూడా క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు వేసుకుంటాం, చర్చికి రంగులు వేసుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, కోడి మాంసం వండుకుంటాం, ఇంకా ఉంటే రకరకాలైనటువంటి వంటకాలు వండుకొని తింటాం. మంచిదే, కానీ అసలైన క్రిస్మస్ ఏంటంటే మనము తినడానికి ఆహారం లేనటువంటి వారికి ఆహారం పెట్టడం, ధరించుకోవడానికి వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలను ఇవ్వడం, మనము మన యొక్క జీవితం ద్వారా కొందరికైనా మన దేవుని యొక్క ప్రేమను చూపించటం. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. సో కాబట్టి ఈ 2021వ సంవత్సరంలో 11 నెలలు ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుడు మనల్ని ఈ రీతిగా కాచి కాపాడి సజీవులు ఉంచాడంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. మనం చూసాం, కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, మరలా థర్డ్ వేవ్ వస్తుందని చాలామంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ అని పేరు పెట్టారు. ఒమిక్రాన్ వచ్చినా డెమోక్రాన్ వచ్చినా ఏమొచ్చినా సరే మనము దేవుని కొరకు మరి నిజమైనటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి బిడలుగా జీవించి అనేక మందికి మన జీవితాల ద్వారా మన కుటుంబాల ద్వారా ఆశీర్వాదకరంగా ఉండాలని, నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని మీరు అందరూ కూడా అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి క్రిస్మస్ శుభాలు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఫ్యామిలీ క్రిస్మస్ ఆరాధన ముగించుకుందాం. అమ్మగారు ముందుకు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. నాన్నగారు ఆశీర్వాద ప్రార్థనతో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ముగించుకుందాం. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. దేవుడు ఈ క్రిస్మస్ ఆరాధన మా కుటుంబాన్ని దేవుడు ఎంతగా హెచ్చించిన ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు మా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా యేసయ్యా, నీ అపారమైన ప్రేమ చేత ఏ యోగ్యత లేని మాకు నీవిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభు. ఎంత గొప్ప దేవుడు తండ్రి నైనా, మా బ్రతుకుల్లో మీరు దొరికిన విధానమును బట్టి వందనాలు ప్రభు. యేసయ్యా, మీ యొక్క జన్మానికి తండ్రి నైనా ఆ యొక్క నక్షత్రాన్ని గుర్తుగా నీవు జన్మించినప్పుడు తండ్రి నక్షత్రం నైనా త్రోవ చూపినటువంటి జ్ఞానులు నిన్ను కనుగొని ప్రభు, ఇది సర్వ ప్రపంచానికి గొల్లల ద్వారా జ్ఞానుల ద్వారా మాలాంటి నీచుల వరకు గొప్ప రక్షణ అందించినందుకే నీకు స్తోత్రాలు యేసయ్యా. గొప్ప దేవనా తండ్రి నైనా, మరి కన్యకైనప్పటికీ తండ్రి ఆమెలో మీరు ప్రవేశించి తండ్రి మా కొరకు నశించి దానిని రక్షించడానికి వచ్చావు తండ్రి. మేము ఈరోజు నీ గొప్ప రక్షణానందాన్ని కలిగి తండ్రి నిన్ను జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీవు మాకు ఇచ్చిన దీన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. గొప్ప దేవ, అలాగే మా తండ్రి సర్వ ప్రపంచాన్ని కూడా విమోచించండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు ఇవ్వండి. రక్షణ లేని వారిని రక్షించండి ప్రభా. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి తండ్రి. గొప్ప దేవ, అలాగే మా తండ్రి మీరు అప్పగించిన పరిచర్య అంతా అభివృద్ధి చేయండి తండ్రి. ఈ క్రిస్మస్ ఆరాధన మీ మహిమ కొరకు జరిగించినందుకే స్తోత్రాలు తండ్రి. విదేశాలున్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా ప్రభా మనసారా నిన్ను ఆరాధించే యోగ్యత అందరికి దయచేయనైనా. ప్రతి వారిని కూడా మార్చండి దేవ. మా కొరకు నీవి లోకానికి వచ్చావని అందరూ కూడా తెలుసుకొని ప్రభువా, ప్రతి వారు కూడా నరకం నుండి విమోచించుకున్నైనా ఆత్మలు పరలోకానికి చేర్చుకునే యోగ్యత అందరికి ఇవ్వండి. ఘోర దినాలున్నాం, ఎక్కడ చూసినా ప్రమాదాలు, కరోనా వైరస్ మూడవదిగా మరలా ప్రవేశించిందని వదంతులు మేము ఎన్నో వింటున్నాం ప్రభా. వాస్తవంగా జరుగుతున్నాయి అయ్యా. మీరు చెప్పారు తెగుళ్ళు వస్తాయని, కరువులు వస్తాయని. అలాగే లోకమంతా చెడిపోయింది.
నైనా మీరు అక్కడ ఆసనమైపోతుంది. సిద్ధపాటు ఇచ్చి నైనా పరిచర్య అంతట్లో మీరుండండి. క్రిస్మస్ ఆరాధన మా కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమ పరుస్తున్నాను ప్రభు. ఈ ఆరాధన అంతట్లో మీరున్నారు, మీరు అంగీకరించారు, మీకు స్తోత్రాలు. మీరు అక్కడికే సిద్ధపడిచ్చి మహిమ పొందండి. మేము మా బిడ్డలు ఎడతెగక ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించుతూ మీ కొరకు భయభక్తులు కలిగిన జీవితాలు దయచి మహిమ పొందు శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. తండ్రి యొక్క కుమారుడికి పరిశుద్ధ నామమున ఇప్పుడును ఏ రీతిగా కొన్ని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడు రక్షించబడును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.